మంగవీటి నరేంద్ర గారు, మాధవాడి వెంకటకృష్ణ గారు, కర్రమూరి నరసింహారావు గారు, మధ్య వెంకటేశ్వరరావు గారు, యాసంతి చిట్టిబాబు గారు, రాయపూడి వేణుగోపాల్ గారు, కర్రమూరి నరసింహారావు గారు, శ్రీ మధ్య వెంకటేశ్వరరావు గారు, శ్రీ కర్రమూరి నరసింహారావు గారు. సార్ దయచేసి వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నారండి. వేణుగోపాలరావు గారు, రాజగాల మాణిక్యరావు గారు, పద్యాల వెంకటప్రసాద్ గారు, శ్రీ భోగాది శశిరావు గారు, శ్రీ పరిసరి మాధవరావు గారు, శ్రీ కర్రమూరి నరసింహారావు గారు, శ్రీ ప్రతివాడ రాఘవరావు గారు, చిన్నారి గారు, శ్రీ గోడ శ్రీనివాసరావు గారు, శ్రీ యాదవరెడ్డి సత్యనారాయణ గారు. సార్ దయచేసి అందరూ వేదిక అలంకరించవలసిందిగా సార్. శ్రీ వడాలశెట్టి నిర్మల్ కుమార్ గారు, శ్రీ హర్మా శేషు గారు, శ్రీ తాత్య కుమారి గారు, వెంకట భారతరావు గారు, శ్రీ కట్టల కుటుంబరావు గారు, చిన్నారి గారు. సార్ పెద్దలు నేను చదివిన పేరు దయచేసి వచ్చి వేదిక రావాల్సిన కోరుతున్నామండి. మొట్టమొదటిగా ఆల్మోస్ట్ ఇప్పుడు మన దివిసీమ చరిత్రలో ఇంచుమించు చాలా రోజుల తర్వాత మన నామ్ స్పీకర్ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. నామ్ స్పీకర్ అండి. ఇప్పటి వరకు దీనికి సహకరించిన పెద్దలకి, ఇక్కడికి వచ్చిన వేదిక ఇచ్చిన పెద్దలకి మాకు సపోర్ట్ చేసి మేము ఉన్నామని మాకు ధైర్యం ఇచ్చి ఈ కార్యక్రమం, ఇంత పెద్ద కార్యక్రమం జరగడానికి నాకు చేతుగా ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఫస్ట్ మొదటిగా మా మాగంటి అంకిరెడ్డి ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నామండి. టైం సమయాభావం తక్కువగా ఉన్నందున శ్రీ లాం తాంతయ్య కుమారి గారండి, మాజీ ఇన్ఫర్మేషన్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్. అలాగే మన మాజీ మినిస్టర్ కోనేరు రంగారావు గారి కుమార్తె అండి శ్రీ లాం తాంతయ్య కుమారి గారు. మొదటిగా వేదిక రచించిన పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మొదటిగా మనం రాయపూడి వేణుగోపాలరావు గారితో ఈ కార్యక్రమం మొదలు పెడదామండి. ఆయన రంగా గారి గురించి కొన్ని విషయాలు, ఆయన అనుభవాలు తెలియజేస్తారు. దయచేసి చరిత్రకు అందరి మహాపురుషుల గురించి మనం ఈ రోజున ఎంతో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 31 సంవత్సరాల
క్రితం చనిపోయినప్పటికీ కూడా ప్రతి ఒక్క బడుగు బలహీన సార్ సారీ అండి, శ్రీ అన్నపరెడ్డి వెంకటస్వామి గారు దయచేసి స్టేజీ మీద రావాల్సిన కోరుతున్నామండి. మరి ఒక చరిత్రకు అందరి మహాపురుషుడు యొక్క చరిత్రని ఈ రోజున మనం స్మరించుకుంటూ మన దివి తాలూకాకే తలమానికైనటువంటి ఒక కాల్సిన విగ్రహాన్ని మరి ఎంతో వైభవంగా ఆనందంగా కేరింతల మధ్య మనం హాజరైనందుకు ఈ రోజున ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి తమ్ముడు అయ్యప్ప స్వామికి, ఇతను లెజెండ్స్ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థని నెలకొల్పి మరి ఈ కార్యక్రమాన్ని అందరినీ కూడా ఒకే వేదికపై చేర్చినందుకు ముఖ్యంగా సభాధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి తమ్ముడు అయ్యప్ప స్వామికి, అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మన వంగవీటి వారసుడు వంగవీటి నరేంద్ర గారికి, అదేవిధంగా మన అలిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు సింహాద్రి రమేష్ బాబు గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు గురుతులైనటువంటి శ్రీ మత్తి వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా సోదరుడు మాధవాడ కృష్ణ గారికి, అదేవిధంగా కడవకొల్లు నరసింహారావు గారికి, మరి సోదరి కాంతికుమారి గారికి, మిగిలినటువంటి వేదిక మీద ఉన్నటువంటి అందరి పెద్దలందరికీ మరియు పోలీస్ శాఖ వారికి మరియు పత్రికా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ఇక్కడ హాజరైనటువంటి రంగ అభిమానులందరికీ కూడా చేస్తారు. ఎందుకంటే 31 సంవత్సరాల క్రితం చనిపోయినప్పటికీ కూడా చిన్న బాధలు కొట్టించుకోవాల్సిన ఈ రోజు మన జోహార్ రూపంలో మన గుండెల్లో దాచుకున్నటువంటి అభిమానాన్ని, ప్రేమని, ఆప్యాయతని ఇంతమంది వేల మంది మధ్య ఒక కాన్సెప్ట్ రూపంలో అందించినటువంటి తమ్ముడు అయ్యప్ప స్వామికి శిరస్సు వంచి ఈ సభాముఖంగా నేను పాదాభివందనం. ఎందుకంటే సంపాదించుకుని దాచుకునేటువంటి రోజుల్లో, సంపాదించుకుని తన బిడ్డలకి తరతరాలకు పంచేటువంటి ఈ రోజుల్లో తను ఒక చిన్న చిరు ఉద్యోగం చేస్తూ మరి ఆయనలో దాగి ఉన్నటువంటి ప్రేమ అభిమానాలు చిన్నప్పటి నుంచి రంగా గారి మీద పెట్టుకున్నటువంటి ఒక రకమైనటువంటి ఆయన అడుగుల్లో అడుగు వేస్తూ ఆయన యొక్క సిద్ధాంతాన్ని పూజా తప్పకుండా మన అడిగడ్డ నియోజకవర్గానికి ఒక మహాపురుషుడి యొక్క విగ్రహం కావాలి అని చెప్పి తెలుగుదేశం గోండాలైతే ఆ తెలుగుదేశం అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారి ముందే అయ్యప్ప స్వామికి ఎన్నిసార్లు స్మరించుకున్నా మనం రుణం తీర్చుకునేటటువంటి సందర్భం. ఇకపోతే అందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి యాసం చిట్టుబాబు గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మొగపూడి నాగేశ్వరరావు గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఇకపోతే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, పేదల పెళ్లికి అయినటువంటి శ్రీ వంగవీటి మోహన్ రంగారావు గారి చరిత్ర ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా తనకి చరిత్ర పెద్దలు చాలా మంది మాట్లాడవలసినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి పినాటి బాలకృష్ణ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మరి ఒక చరిత్రకు అందనటువంటి యుగ పురుషుడి యొక్క జీవితాన్ని కేవలం ఒక 2 నిమిషాల్లో నేను చెప్పి మరి పెద్దలు చాలా మంది మాట్లాడాల్సినటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి నరేంద్ర గారు కూడా వచ్చి ఉన్నారు కాబట్టి నేను చాలా క్లుప్తంగా ముగిస్తాను. మరి ఒక సామాన్యమైనటువంటి పేద కుటుంబంలో జన్మించి 1970వ సంవత్సరంలో కరుడు కట్టినటువంటి కమ్యూనిస్టు వామపక్షాల భావాలు కలిగినటువంటి విజయవాడకి అడుగు పెట్టినటువంటి సోదరులే రాధా గారు, రంగా గారు అనేటువంటి ఆనాడు అడుగు పెట్టినటువంటి విజయవాడలో చరసాని వెంకటరత్నం గారి యొక్క ఆధ్వర్యంలో ముందుకు వెళ్తున్నటువంటి ఆ యొక్క కరుడు కట్టినటువంటి రమణీయుతంలో మరి ఒక చిన్న చిరు కుటుంబంలో, రైతు కుటుంబంలో వచ్చినటువంటి మరి వీళ్ళు రాధా గారు ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీని నిర్వహిస్తూ
చలసాని వెంకటరత్నం గారికి కుడిభుజంగా వ్యవహరిస్తూ మరి మరి రంగా గారు వంగవీటి మోహన్ రంగా గారు ఒక సామాన్యమైనటువంటి సైకిల్ షాప్ పెట్టుకుని తన అన్నకు తోడుగా ఉంటూ కాలం గడుపుతున్నటువంటి తరుణంలో కరుడు కట్టినటువంటి బండే గ్యాస్ సుధర గారు కూడా వేదికను అలంకరించగా కోరుతున్నాం. అలాంటి తరుణంలో కరుడు కట్టినటువంటి చలసాని వెంకటరత్నం గారికి అండదండలుగా రాధా గారు ఉంటూ మరి ఆనాటి మరి రాజకీయాలను నడుపుతున్నటువంటి తరుణంలో అక్కడ ఉన్నటువంటి మరి ద్వేషాల వల్ల చలసాని వెంకటరత్నం గారిని చంపేయడం జరిగింది. అదే చలసాని వెంకటరత్నం గారిని రాధా గారే చంపేశారనేటువంటి ఆ పక్కన ఉన్నటువంటి అదే దేవినేని కుటుంబం ఎక్కేసి 2 సంవత్సరాల్లో రాధా గారిని నడి రోడ్డు మీద చంపినటువంటి జ్ఞాపకాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అప్పటికి ట్రేడ్ యూనియన్లు పేదలు మరి బడుగు బలహీన వర్గాల వారికి రాధా గారు ఎంతో అండగా ఉంటూ అనేకమైనటువంటి ట్రేడ్ యూనియన్స్ ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో అకస్మాత్తుగా మరి రాధా గారు ప్రాణాలు పోయిన తర్వాత దానికి నాయకత్వం వహించేటువంటి బాధ్యత ఎవరు మరి సైకిల్ షాప్ పెట్టుకున్నటువంటి మీ అందరికీ నేను రాధా గారు చెప్పి పోతమైన రామారావు గారిని కూడా వేదిక రామకృష్ణ కోరుతున్నాం. ఆ తరుణంలో రంగా గారు రాధా గారి యొక్క వారసత్వాన్ని తన పుస్తకంగా తెలుసుకుని మీ అందరికీ ఉన్నాను అని చెప్పి మరి ఆయన తన బాధ్యతను తీసుకుని 1981వ సంవత్సరంలో మరి ఒంటరి వాడేటువంటి రంగా గారికి ఏ రాజకీయ పార్టీ కూడా అండదండలు చూపించినటువంటి తరుణంలో ఏ సైకిల్ షాప్ అయితే ఆయన పెట్టుకున్నారో అదే సైకిల్ గుర్తు మీద ఒక కార్పొరేటర్ చరిత్ర స్థాపించినటువంటి ఘనత యుగ పురుషులతో వంగవీటి మోహన్ రంగా గారు అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఆ క్రమంలో 1983లో ఎన్టీ రామారావు గారి యొక్క ఉప్పినలో ఎంతో మంది తుడుసు వేయకపోయినా ఆనాడు కాంగ్రెస్ పార్టీ పిలిచి ఆయనకి మరి కాంగ్రెస్ టికెట్ ఇచ్చినప్పుడు ఆయన జైల్లో ఉండి గెలిపించినటువంటి ఘనత ఒక మహానాడుకి 50,000 మంది హాజరైతే రంగా గారు జైల్లో ఉంటే కాపురాలు పెడితే 20 లక్షల మంది హాజరయ్యారు. అలాంటి యొక్క యుగ పురుషుడిని ఈ రోజున మన జీవితాలు గుండెల్లో దాచుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాయి. ఆ రకంగా ప్రారంభించి ఆయన అతి తక్కువ కాలం కేవలం 7 సంవత్సరాలు మాత్రమే ఆయన రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టి చరిత్ర కందినటువంటి ఒక మహాపురుషుడిగా మరి ఆయన ప్రాణాలు అర్పించినప్పుడు 40 రోజులు విజయవాడ కంప్యూటర్లో ఉండేదంటే ఆయన యొక్క ఘనతను గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాలపాలెం బుచ్చిగారి తమ్ముడు వేదికను అలంకరించాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా ఆయన ప్రాణాలు అర్పించినప్పుడు బస్సులు తగలబడిపోయినాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తించుకోవాలి. అదేవిధంగా మరి ఎంతో చరిత్ర సృష్టించినటువంటి ఆ మహాపురుషుడి యొక్క చరిత్రని ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటూ బడుగు బలహీన వర్గాల వారికి ఆయన ఏ కులానికి సంబంధించినటువంటి నాయకుడు కాదు, ప్రతి పేదవాడికి అండగా ఉంటూ మన రాజకీయ జీవితం అతి తక్కువ కాలంలో చేసినప్పటికీ కూడా మరి ఆ రోజున ఆయన చనిపోవడానికి గల కారణాన్ని కూడా ఒకసారి మనం తెలుసుకుని నా యొక్క ప్రసంగాన్ని నేను విరమిస్తాను. మరి ఏదైతే ఆయన బడుగు బలహీన వర్గాల వారికి అని ఎందుకంటున్నామంటే ఆ రోజున క్రీస్తుపురంలో ఇళ్ల పట్టాలు మరి ఎంఆర్ఓ గారు ఇవ్వటం లేదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మరి అక్కడ ఎంఆర్ఓ గారిని ఎందుకు పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వటం లేదని అడగడానికి బయలుదేరేటువంటి రంగా గారిని అప్పుడు పోలీస్ అధికారులు నడి రోడ్డు మీద ఆపేస్తే ఆయన అక్కడే నిరాహార దీక్ష కార్యక్రమానికి 24వ తారీఖున కూర్చోవడం జరిగింది. 24, 25 తారీఖుల్లో మరి భారతదేశం మొత్తం కూడా ఒక సామాన్యమైనటువంటి వంగవీటి రాధా గారి యొక్క రంగా గారి యొక్క చరిత్రని మరి అధినాయకులు తెలుసుకునేటువంటి తరుణంలో మరి 26వ తారీఖున మరి శివశంకర్ గారు వచ్చి ఆయన సెక్యూరిటీ పెంచేటువంటి విషయంలో ఆలోచనలో ఉండగా మరి 26వ తారీఖున తెల్లవారుజామున 3 గంటలకి తెలుగుదేశం ఓటాలు అధికారంలో తీసుకుని ఇవాళ జిందాబాదులు కొట్టాల్సినటువంటి నాయకుడిని జోహార్లు చేరుగా
ఆ గోండాలు చేసినటువంటి పనికి మనం అందరం కూడా 31 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా మనం గుండెల్లో దాచుకున్నాం. ఒక చిన్న విషయాన్ని ఆయనతో జ్ఞాపకం చేసుకుంటూ 31 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన ఆశయాల్ని తూచా తప్పకుండా ప్రతి యువత కూడా పాటించాలని, అదేవిధంగా నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు అప్పుడు రంగా గారిని చూడాలనేటువంటి ఆలోచనతో ఆయనకు ఉన్నటువంటి పేరు తెలుసుకుని ఆయన భవనానికి వెళ్ళినప్పుడు అప్పట్లో చాలా సాధారణమైనటువంటి వ్యక్తి, తెల్లటి బట్టలు వేసుకుని చెక్క మెట్టులతో కూడినటువంటి ఆయన ఇంటిని చూస్తే ఆయన యొక్క సాధారణమైనటువంటి జీవితం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. కాబట్టి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఈ రోజున ఇంతమంది గుండెల్లో నిలిచిపోయినందుకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి యువత అందరూ కూడా ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలని, అదేవిధంగా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుడికి నా హృదయపూర్వక నమస్కారం. వెంకటస్వామి గారు దయచేసి ఎక్కడున్న వేదిక రాకుండా కోరుతున్నాము. అలాగే శ్రీ జగ్గా ధర్మారావు గారు, శ్రీ ముళ్ళపూడి నవరన్ గారు, శ్రీ ముళ్ళపూడి నాగేశ్వరరావు గారు దయచేసి నలుగురు ఎక్కడున్నా వచ్చి వేదిక రాకుండా కోరుతున్నామండి. అలాగే నెక్స్ట్ శ్రీ రాజనాల మాణిక్యాలరావు గారు రంగా గారి గురించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నామండి. అయ్యప్ప సిటీ సేవలో అమల్లో కాలచక్రం పెట్టిన పరిస్థితిలో నేనుండాలని ముందుకు వచ్చిన అయ్యప్ప పెట్టినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. అట్లాగే పెద్దలు శివాజీ రమేష్ బాబు గారికి, మత్తి వెంకటేశ్వర గారికి, నా కొడుకు లాంటి అబ్బాయి నరేంద్రకి, పోతే 72లో నేను విజయవాడ వెళ్ళాను టైలర్ కార్యకర్తగా. వంగవేటి సీతారామయ్య గారు కుమారులు 7 అయితే ఆడులో 5 ఏంటి చాలా ఉన్నత కుటుంబం. కాటూరు గ్రామంలో కొన్ని నిజాలు చెప్పక తప్పదు. అట్లాగే రంగా గారు రాధా గారు ఇంట్లో పోట్లాడి వచ్చేసి సిపిఐ పార్టీలో చేరి వాళ్ళ కార్యకర్తలు ఆర్టీసీ గొడవల్లో, ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర చిన్నగారు టాక్సీ గొడవల్లో విడిపోయి రాధా అను పార్టీ యునైటెడ్ ఇండిపెండెన్స్ అని 72లో స్థాపిస్తాం జరిగింది. ఆ సంవత్సరమే కొన్ని గొడవల వల్ల రాధా గారు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత రంగా నిరాయుధుడు అయిపోయాడు. కొన్నాడు వాడి పీడియాట్లో కూడా జైల్లో ఉండడం జరిగింది. ఆయన అనేకమైన కష్టాలు పెట్టి రాధాండు పార్టీని రాధామిత్రంగా మార్చడం జరిగింది. అనేక మంది స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ వేసవకాలంలో సజవేంద్రాలు, అన్నదానాలు, అనేక మంది నిత్యం పేదల డీసెంట్ రోడ్లో కావిళ్ళుగా అమ్ముకునే వాళ్ళ విషయంలో కానీ, చెప్పులు కుట్టుకునే వాళ్ళ విషయంలో కానీ, ట్యాక్సీ విషయంలో కానీ, ట్యాక్సీ డ్రైవర్ల విషయంలో కానీ, ఆటో నగర్ మెకానికల్ విషయంలో కానీ 23 ట్రేడ్ యూనియన్లకి రాధా గారు నాయకత్వం వహించారు. అదే నాయకత్వం రంగా వహించడం జరిగింది. ఆ రోజు నుంచి మేము పనిచేయడం జరిగింది. రంగా గారు చాలా జెన్యూన్ పర్సన్, అయినా చాలా కరెక్ట్ మనిషి. అట్లాగే నాతో పాటు చాలా మంది విజయవాడ వచ్చేవాళ్ళు, యాసం చిట్టుబాబు గారు లాంటి వాళ్ళు, ఎట్లాంటి వాళ్ళు మేమంతా కలిసి వెళ్ళి అదే విషయంగా అవినిగడ్లో మాణిక్యాలరావు లేదు మధ్య వెంకటేశ్వరరావు ఒక చిన్న కార్యకర్త, లేదా చిట్టుబాబు ఒక కార్యకర్త అని కాకుండా ఒక కార్యక్రమం ఉందని చెప్పేసి అందరూ కబురు పెట్టేవాడైనా ఒక సందర్భంలో ఆర్టీసీ ఛార్జీలు పెంచడంలో ధర్నా చేయాలని చెప్పేసి జరిగింది. కానీ ఇప్పుడు టైం అయిపోయిందంటే మేము వెళ్ళేటప్పటికి 7-8 అవుద్ది. రేపు ఎట్లా కుదురుతుంది, మేము మీటింగ్ వేసుకోవాలంటే అది ఎల్లుండి జరుగుద్ది. ఎల్లుండి పెడదామంటే అక్కడ ఉన్నవాళ్ళు మేము చాలా చిన్నవాళ్ళం, మాదే అమలుపరిచి ఓకే రేపు ఎల్లుండి వాయిదాకి అయిందని అన్నారు. అదేవిధంగా ఒక సంఘటన, ఒక ప్రాణ సంఘటనలో
మత్స్యంకరేశ్వరరావు నుంచి మీరు భద్రయ్య గారు వెళ్ళి ఒక పని చేస్తూ రండి అని అన్నారు. అది ప్రాణాలకు తెగించిన పడ్డది. అసలు వాస్తవం చెప్పాలంటే వెళ్తే తిరిగి వస్తారో లేదో కూడా తెలియని సందర్భం అండి. అలాంటి సందర్భాల్లో వీళ్ళు వెళ్తాం కూడా జరిగింది ఏంటి. నారాయణరావు గారు కానీ చలపతిరావు కానీ కోటేశ్వరరావు గారితో నాకు అతి తక్కువ పరిచయం ఏంటి. ఆయన హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది. నారాయణరావు కానీ కోటేశ్వరరావు కానీ రాధా గారు కానీ రంగారు కానీ ఒక కుటుంబ సభ్యులుగానే మేము నడిచాను తప్పితే ఒక పార్టీ నాయకులుగా కలిసాను నడవలేదు. నాకు ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. దయచేసి కోడూరు మండలంలోని మొట్టమొదటిగా రాధారంగ మిత్రమండలి స్థాపించిన శ్రీ బండే జ్ఞాన సుందరరావు గారిని సార్ సమయభావం ఉందండి, ప్రతి ఒక్కళ్ళు కొంచెం క్లుప్తంగా రంగ గారి గురించి చెప్పాల్సిందిగా కోరుచున్నామండి. సభాధ్యక్షులు, లెజెండ్ పార్టీ అధ్యక్షులు, ఈరోజు 6వ రక్తదాన శిబిరం కార్యక్రమం సంపూర్ణంగా పూర్తి చేసుకుని ఇవాళ రంగా గారి యొక్క కాంస్య విగ్రహానికి ఆయన ఇచ్చినట్టు చేయూత ఈ ప్రజానీకానికి స్టేజ్ మీద ఉన్న స్థానిక శాసనసభ్యులు, అట్లాగే రంగా గారు వారసులైనటువంటి నరేంద్ర గారు, అట్లాగే రాధామిత్ర మండలి సభ్యులు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఉల్లిపాలానికి రంగా గారికి ఉన్న చరిత్ర చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. నేను చెప్తాను. ఇప్పుడు ఒక 2 నిమిషాలు నాకు అవకాశం ఇచ్చారు. ఆ 2 నిమిషాలు అయినా సరే నేను దాన్ని సద్వినియోగం చేసుకుని చెప్పుకుంటాను. రంగా గారు మొట్టమొదట ఉల్లిపాలెం గ్రామానికి ఇచ్చేసినప్పుడు ప్రజానీకం ఎంతమంది వచ్చారో ఇవాళైతే చాలా తక్కువ మంది వచ్చారు. బయట నుంచి వచ్చారేమో కానీ ఉల్లిపాలెం గ్రామంలో మాత్రం ఆ రోజున తండోపతండాలుగా వచ్చారు. ఉల్లిపాలెం గ్రామం అంటే దరిదాపు మేము 6-7 లారీలు సప్లై చేసుకుంటే కానీ మాకు విజయవాడ తీసుకెళ్ళడానికి ఉల్లిపాలెంలో గ్రామస్తులు ఊరుకునేవాళ్ళు కాదు. ఉల్లిపాలెంకి జీవితంలో గొప్ప చరిత్ర ఉంది. ఆ కాంస్య విగ్రహాన్ని పెట్టుకునే చరిత్ర కూడా ఉల్లిపాలెంకే దక్కడం మా నామడి యొక్క గౌరవాన్ని భావిస్తున్నాను. సోదరులారా, నూతులు మాట్లాడే వాళ్ళు ఎవరో ఒక పెద్ద విగ్రహం పెట్టినంత మాత్రాన అది పెద్ద గొప్ప విషయం కాదు. ప్రజానేత, ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి రంగా గారి యొక్క కాంస్య విగ్రహాన్ని 31 సంవత్సరాలు కూడా మనం ఆవిష్కరించుకుంటాం. మన యొక్క చరిత్ర. రంగా గారు సామాన్యమైనటువంటి మనిషి కాదు, కారణ జన్ముడు. ఎందుకంటే నేను ఒక విషయం చెప్తున్నాను, సోదరులందరూ చెప్తున్నారు. భగవద్గీతలో 700 శ్లోకాలు 18 అధ్యాయాల్లో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు ఒకే ఒక విషయం. మీరు ఎవరైనా సరే అర్జునుడికి ఒకటే బోధించాడు, యుద్ధంలో మరణిస్తే నీకు కీర్తి ప్రతిష్టలో ఎల్లకాలం ఉంటాయి, అదే యుద్ధంలో గెలిస్తే నీకు సుఖభోగాలు ఉంటాయి అన్నారు. అందుకనే ఈ రోజు కూడా మనం రంగా గారిని కీర్తించడానికి అమరవీరుడు అమరవీరుడు శ్రీ వంగవీటి ఇది ఒక్కటే. ఎవరైనా సరే భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని రంగా గారు దాన్ని పాటించారు. ఇవాళ కూడా మన గుండెల్లో నిలిచారు. ఈ రోజున జీవితాల్లో కూడా ఒక పెళ్లి కార్యక్రమం జరిగినా, గంగానమ్మ జాతర జరిగినా, లంకమ్మ జాతర జరిగినా, ఇంకా ఏ కార్యక్రమాలు జరిగినా, పెళ్లి జరిగినా, ఏ ఉత్సవాలు జరిగినా రంగా గారి యొక్క పాట లేదు, ఏ కార్యక్రమం లేదు. డబ్బు కళాకారులు కానివ్వండి, ఇంకా ఏ కళాకారులు కానివ్వండి, రంగా గారి యొక్క స్లోగన్స్ లేకుండా ఏ కార్యక్రమం జరగదు. ఏ పెళ్లి కార్యక్రమం అయినా సరే రంగా గారి యొక్క జీవిత చరిత్ర చెప్పుకోవాల్సిందే. ఉల్లిపాలెం గ్రామంలో సిద్ధినేని భారతరావు గారు, కటకం కుటుంబరావు గారు, అభిమన్యు కుమార్, అట్లాగే సిద్ధినేని తాతయ్య గారు, ఎర్రి ఏరబాబు గారు, ఇట్లా చాలా మంది కూడా చిత్రహింసలకు గురయ్యారు. మేము రంగాయ స్టేడియంలో మా పేర్లు దాదాపు చాలా మంది పేర్లు 42 మంది పేర్లు పెట్టారు. దానికి మా సిద్ధినేని భారతరావు గారు అనేక సందర్భాల్లో సహాయం చేసేవాడు. అట్లాగే పోతపోయిన అయ్యప్ప గారికి ఇవాళ వచ్చిన వారసత్వం కాదండి, పోతపోయిన వెంకటరామారావు గారు, జ్ఞానసుందరరావు, రామయ్య పిలిచి రంగా గారి కార్యక్రమాలు ఏం చేస్తున్నారు ఇదిగో అని చెప్పి మాకు ఆర్థిక సహాయం చేసి కోడూరులో వెన్నుదట్టి నడిపించినటువంటి మహానుభావులు వీళ్ళు చాలా మంది ఉన్నారు. దీన్ని మేము కాదనడానికి వీల్లేదు. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా జరుపుకోవడానికి మీ యొక్క ఆదరణ, రంగా గారి యొక్క ఆశయాలు. నా జీవితంలో నేను 3 కార్యక్రమాలు చూశాను. నేను గత 70 ఏళ్ళు ఊపెత్తి వచ్చిన తుఫాన్ని చూశాను. కాపునాడు ఉద్యమాన్ని
కాపునాడు ఉద్యమానికి పిల్లలు సంకన పెట్టుకున్న ఆడబిడ్డ తల్లులు అందరూ కూడా ఎంతో మంది ప్రయాణం అయితే దానిలో అనేక పులిహార పట్టాలు మంచినీళ్ళ కార్యక్రమాలు సలివేంద్రాలు ఏర్పాటు చేసి కాపునాన్ని దిగ్గజం చేస్తే అన్ని పార్టీ నాయకులకి ఉత్సాహికి ఏకమైపోయింది. దానికోసమే రంగాగారిని పట్టు పెట్టుకున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అనే లేదు, అన్ని పార్టీలు కూడా దుర్మార్గాన్ని ఓటు పెట్టినటువంటి పార్టీలే రంగాగారిని యొక్క కేసుని తీర్చుకోలేకపోయింది. రంగా గారు కారణదరిపుడు ఏనాటికి కూడా ఆయన యొక్క ఆశయాల్ని మనం వదిలిపెట్టడం. రంగా గారిని చంపిన కార్యక్రమాల్లో ఏమైపోయారు అనేది మీకు ఒకసారి తెలియపరుస్తాను. ఒక పోలీస్ ఆఫీసర్ ఒక తోటాగా 5,000 రూపాయలు అయితే ఇంతవరకు ఎవరు తప్పింది కూడా తెలియదండి. రంగా గారి యొక్క తెలుగుదేశం గవర్నమెంట్ లో చచ్చిపోతే ఎన్టీ రామారావు గారు ఇంజక్షన్ చచ్చిపోయారండి. 30 సంవత్సరాలు ఉత్సాహ ఏకమైంది అండి. నెహ్రూకి వాళ్ళు పట్టుకుని తిరిగాడు. ఆ సరసాని పనులకి ఒట్లే తగ్గొచ్చాడు అతను మిత్రుడు. ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేనటువంటి శాసనసభకి అపకీర్తి తెచ్చినటువంటి కోడెల శివప్రసాద్ ఉరేసుకుని చచ్చిపోయాడు. పులిపిట్ట అంటే ఎవరండి? రంగా గారండి పులిపిట్ట. ఎన్నుముక తీయకుండా ముందుకు వెళ్ళినటువంటి రంగా గారికి మరొకసారి జోహాలు చెప్పుకుంటూ సభాభావం ఎక్కువ లేనందున అయ్యప్ప గారికి, భారతరావు గారికి, ఇక్కడ ఉల్లిపాలెం గ్రామస్తులకి, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ యునైటెడ్ ఇండిపెండెన్స్ ద్వారా విద్యార్థి లోకానికి ఆనాడు మేము స్కూల్స్ పుస్తకాలు పంపిణీ చేశాం. అదే రంగా గారి చరిత్రని ఒక్కసారి ఉల్లిపాలెం గ్రామంలో మీరు అందరూ ఇప్పుడు కూడా ఉండే ఉంటారు. మద్దాల గోపాలం గారు రంగా గారి చరిత్రను బుర్రకథలుగా చెప్పినటువంటి వారు ఇప్పుడు కూడా ఉన్నారు. ఉల్లిపాలెం గ్రామంలో రంగా గారి విగ్రహాలు నెత్తిపెట్టి తిరిగారు. ఉల్లిపాలెం గ్రామంలో ఈ చిన్న గ్రామం అనుకున్నారు. ఆ రోజుల్లో సంతార్పణ చేస్తే 4,000 మంది జనాభా ఆ రోజు వచ్చి ఉల్లిపాలెంలో సంతార్పణ చేశారు. తల్లికో తండ్రికో చెప్తే గొప్ప కాదండి. మన హృదయాల్లో ఉన్నటువంటి రంగా గారికి, మన బిడ్డల పేరు రంగా గారి పేరుగా మనకున్నటువంటి మన యొక్క గౌరవాన్ని మనం అందరూ కూడా కాపాడుకోవాలి. రంగా గారి జీవిత చరిత్రని పుస్తకాల్లో రాసి యునైటెడ్ ఇండిపెండెన్స్ ని రాజనాల మాణిక్యరావు గారు చెప్పినట్టు మళ్ళీ ఆ కార్యక్రమాలన్నీ కొనసాగించి ఎప్పటికైనా సరే రంగా గారి ఆశయాన్ని సాధించడానికి మనం అందరూ నడుము పట్టి నరేంద్ర గారికి ఇంకా నాయకులు కూడా మనం సపోర్ట్ ఇద్దాం. రంగా గారి ఆశయాలను పాటించే వారికి ఎవరికైనా సరే మేము అన్ని ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా అందరూ సహకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నమస్కారం కోరుతున్నామండి. మోహన రంగా సభాధ్యక్షులు పోతుపోయిన అయ్యప్ప స్వామి, అవనగడ్డ శాసనసభ్యులు పెద్దలు సింహాద్రి రమేష్ బాబు గారికి, కనకొల్లు నరసింహరావు గారికి, మత్తి వెంకటేశ్వరరావు గారు, వంగవీటి నరేంద్ర గారికి, ఈ తేజీ లేదన్న పెద్దలందరికీ, రంగా గారి అభిమానులకి నమస్కారాలు. రంగా గారి గురించి మన పెద్దలు చాలా విషయాలు చెప్పారు. రంగా గారు అంటే నాకు కూడా చాలా అభిమానం. రంగా గారి కార్యక్రమాలు ప్రతి ఒక్క దానిలో కూడాను నేను కూడా వెళ్ళి అనేక రకాల ఒత్తిడులు తల ఎదుర్కొన్నాం. మేము చాలా ఇబ్బందులు పడ్డాం. రంగా గారు అంటే పేద బలహీన పొడుగు వర్గాల ఆశా జ్యోతి ఎవరన్నా ఉన్నారంటే వంగవీటి మోహన రంగా. రంగా గారి కాంతి విగ్రహం మన కోడూరు మండలంలో ఉల్లిపాలెం గ్రామంలో ఈ విగ్రహం పెట్టుకుంటాం. మరి అయ్యప్ప దీనికి ముందుకొచ్చి మన ఉల్లిపాలెం ఈ కాంతి విగ్రహం పెడతాం. మనందరికీ సంతోషం. రంగా గారు కుల మతాల భేదం లేదు, పార్టీలకు అతీతంగా పేదల్ని ఆయన దగ్గరికి ఎవరైనా కానీ పేదలు వెళితే లేదనుకోకుండా బలహీన వర్గాలు అందరూ కూడాను రంగా గారు వెనకాల ఉండి మరి రంగా గారు అండదండలతోనే ఇక్కడి నుంచి వెళ్ళి చాలా కుటుంబాలు కూడా ఇంటి వాళ్ళు మరి అక్కడ నిలిచిపోయి కూడా ఉన్నాయి. మరి అలాంటి రంగా గారి విగ్రహం ఈరోజు
అతి తక్కువ చిన్న వయసులోనే అయ్యప్ప స్వామి పెద్ద మొత్తంతో ఆలోచించి ఉల్లిపాలెంలో గ్రామంలో పెట్టినందుకు సంతోషిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దలకి మన అయ్యప్ప స్వామికి నమస్కారాలు తెలియపరుస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్స్ రామారావు గారు. సార్ ఇప్పుడు యాసిన్ చిట్టిబాబు గారిని రంగా గారి గురించి మాట్లాడుతూ కోరుతున్నామండి. అలాగే ఇక్కడ ఈ విగ్రహం పెట్టాలని సంకల్పం వచ్చినందుకు ఈ ఉల్లిపాలెం గ్రామస్తులందరికీ కూడా నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత కట్టిన జన్మ దగ్గర నుంచి అన్ని కార్యక్రమాలకి ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఖచ్చితంగా వెళ్తూ ఉండేవాళ్ళం. పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలు విజయవాడలో ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా మరి కంగారు ఉండాలని ఆయన దగ్గరికి వెళితే ఖచ్చితంగా వారికి న్యాయం జరిగేది. వారికి అండగా ఆయన నిలిచేవారు. మరి ఆయన ఇంటి దగ్గర ఎంత పెద్దవారు వచ్చినా ఎంత డబ్బులో పెద్దవారు వచ్చినా కూడా కింద ఆగాల్సిందే. కానీ జీవితాలుగా నుంచి వస్తే ఖచ్చితంగా డైరెక్ట్ ఎవరు ఆటోవాడు కాదు. జీవితాలు అంటే అంత జీవితాలు కాతో ఆయనకు అంత అనుబంధం ఉంది. దానికి కారణం రాధాగారి దగ్గర నుంచి అవనగడ్డకు చెందిన పెద్దకృష్ణ ఆయన, తర్వాత మాణిక్యాలరావు ఉంటాం. రెండోది మోటార్ ఫీల్డ్లో కూడా ఎక్కువ జీవితాలు కావాలి విజయవాడలో ఉంటాం. ఇంకో విషయం, ఆయన కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు జీవితాలుగా ఎంతో అండగా ఆయన దగ్గర ఎంత పెద్దవారు వచ్చినా ఎంత డబ్బులో పెద్దవారు వచ్చినా కూడా కింద ఆగాల్సిందే. కానీ జీవితాలుగా నుంచి వస్తే ఖచ్చితంగా డైరెక్ట్ ఎవరు ఆపేవాళ్ళు కాదు. జీవితాలుగా అంటే అంత జీవితాలుగాతో ఆయనకు అంత అనుబంధం ఉంది. దానికి కారణం రాధాగారి దగ్గర నుంచి అవనగడ్డకు చెందిన పెద్దకృష్ణ ఆయన, తర్వాత మాణిక్యాలరావు ఉంటాం. రెండోది తెలుసుకోవాలనుకున్నాను. మరి అలాంటి లేకపోవడం రాజకీయాల్లో మనందరం దురదృష్టం అని చెప్పేసి నేను చెప్పుకుంటున్నాను. నిజంగా చాలా గొప్ప అనుభూతి. కొన్ని నెలల కొన్ని కార్యక్రమాలైన ఆయనతో తిరిగాను. చాలా గొప్పగా ఫీల్ అవుతాను. ఆ అదృష్టం నాకు దక్కినందుకు చాలా చాలా గొప్పగా ఉంటాను. చాలా మరి అలాంటి రేపు ఇంకెవరిని చూడలేము. జనాకృష్ణ శైలు నిజంగా చాలా గొప్ప మహానుభావుడు. దురదృష్టం లేకపోవడం. మరొకసారి ఆ మహానుభావుడికి నివాళులు ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన నాన్నగారి శాసనసభ్యులు అంబేద్కర్, అలాగే వంగవీటి నరేంద్ర గారు, ఇంకా వేదికను అలంకరించిన గౌరవనీయ పెద్దలందరికీ కూడా మరొకసారి నమస్కారాలు చెప్తూ, తమ్ముడికి అయ్యప్పస్వామికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆ దేవుడు ఆ వంగవీటి మోహన్ రంగారావు గారు ఈ విగ్రహావిష్కరణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి జీవితాంతం అండగా ఉండాలని, రైతులు వాళ్ళకి ఎలాంటి ఒడిదుడు రాకుండా పోరాడాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అయ్యప్పస్వామికి ఒకసారి ఉల్లిపాలెం గ్రామస్తులందరికీ నమస్కారాలు చెప్తూ, అలాగే స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస రమేష్ గారికి, అలాగే మా బావ వంగవీటి వీరందరూ కోరుకునే వంగవీటి ఆస్తులు కాదు, వంగవీటి ఓడగొట్టానికి వచ్చారని చెప్పుకుంటున్న మా బావ నరేంద్ర బాబుకి, అలాగే కడవ నరసింహారావు గారికి, ఇక్కడ స్టేజ్ అలంకరించిన పెద్దలందరికీ నేను 2 నిమిషాలు మాట్లాడతాను. రంగా గారంటే 31 సంవత్సరం అయింది. అయినా కూడా మనం ఎంతమంది ఇక్కడికి రంగా గారి గురించి మాట్లాడుకున్నామంటే ఆయన ఒక వ్యక్తి కాదు,
పెద్ద శక్తి. ఇక్కడ చాలా మంది రంగా గారు అంటే తెలంగాణలో ఉన్నారు చిన్నపిల్లలు, అయినా కూడా రంగా గారు అంటే ఎంతో అభిమానంతో ముందుకు వచ్చే యువకులు స్టూడెంట్స్ ఎంతో మందిని చూసాం. అలాగే ఉల్లిపాలెం గ్రామస్తులు ఈ ఏరియాలో కాన్సీ గ్రామం పెడతామంటే మామూలు మాటలు కాదు. ఆ తమ్ముడు అయ్యప్ప చాలా శ్రమించి అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి విగ్రహాన్ని ఆవిష్కరించి అందరి దగ్గరికి వెళ్ళి పిలిచి మీరు రావాలి, దీపావళిలో మేము కాన్సీ గ్రామం పెడుతున్నా అని చెప్పి ఎంతో ఉత్సాహంతో ముందుకు వచ్చిన తమ్ముడికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి నా నమస్కారాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా. రంగా గారి గురించి క్లుప్తంగా మాట్లాడాల్సింది కోరుతున్నానండి. అందరికీ నమస్కారం. రంగా గారి గురించి మాట్లాడడానికి ఆయన చూసి కదా ఆయన వెళ్తాయి అంత జీవితం ప్రయాణం ఉంటే అది సాటిగా సాగిపోతుంది జీవితం. అదే జీవితం పోరాటం ఉంటే యుద్ధం చేయాల్సి వస్తుంది. తన కోసం యుద్ధం చేసేవాడు విజేత అవుతాడు, కానీ జనం కోసం యుద్ధం చేసేవాడే నాయకుడు అవుతాడు. అలాంటి నాయకుడే మన వంగవీటి మోహన్ రంగా గారు. రాజకీయాలు పదవిగా వస్తే అవి కొన్నాళ్ళే ఉంటాయి, కానీ ప్రజాగుండెలో కొంచెం కూడా సంపాదించిన ఆ వ్యక్తి ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాడు. కొన్ని లక్షల మంది దైవంగా భావించే రంగా గారు మన దూరం అయ్యి 31 సంవత్సరాలు నడుస్తున్నా ఇప్పటికీ ఎప్పటికీ పేద బరువు బలహీన వర్గాలకు గుండెగా నిలిచారు. అలాంటి ఈ రంగా గారి విద్యా ఆవిష్కరణకి ముఖ్య కారణమైన మిత్రుడు అయ్యప్ప స్వామికి అభినందనలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. అంటే ఒక వ్యక్తి భోగాది శేషగిరిరావు గారిపై భోగాది పృథ్వీ ఒక 2 నిమిషాలు కింద నుంచి వచ్చి, అలాగే ఉల్లిపాలెం గ్రామస్తులు అండి ఇంకొక కుర్రాడు, వీళ్ళిద్దరితో కూడా ఒక 2 minutes మాట్లాడతాం అనుకున్నాను ముందుగానే. భోగాది పృథ్వీ, ఎక్కడున్నది కుమారి గారు, రామ్ తాంతే కుమారి అని మీకు చాలా మంది తెలిసి ఉండొచ్చండి. కోనేరు రంగారావు గారు మన మాజీ మినిస్టర్, ఎక్స్ మినిస్టర్, తిరువురు ఎమ్మెల్యే, వాళ్ళ కుమార్తె ఇప్పుడు ప్రెసిడెంట్ పిసిసి. రంగా గారి గురించి చెప్పాలంటే ఒక్క మాటలో చెప్తే చాలదు, చాలామంది పెద్దలు చెప్పాలి. అయితే రంగా గారికి మా కుటుంబానికి చాలా సన్నిహితమైన సంబంధం ఉంది. రంగా గారు మా నాన్నగారు అయిన కోనేరు రంగారావు గారు పదవిలో లేనప్పుడు, ఒక సామాన్యమైన సర్పంచ్గా ఉన్నప్పుడు, ఆయన మీద ఎన్నో ఒత్తిళ్ళు వచ్చినప్పుడు, అటాకులు జరిగినప్పుడు రంగా గారి సోదరులే మా నాన్నగారిని చాలా జాగ్రత్తగా కాపాడారు. అలాగే మా నాన్నగారు పదవిలోకి వచ్చిన తర్వాత రంగా గారిని సొంత కుమారుడిలాగా చూడడం, ఆయన కంటికి రెప్పలాగా కాపాడుకోవడం చాలామంది తెలియదు. చాలామంది ఇక్కడ అన్నారు ఏ పార్టీలో సహాయం చేయలేదులే అని. కాంగ్రెస్ పార్టీని గెలిపించింది ఆయన ఒక్క మరణం. రంగా గారంటే ఒక మనిషి కాదు, రంగా గారంటే ఒక కులానికి ప్రతినిధి కాదు, రంగా గారు ఒక మతానికి ప్రతినిధి కాదు, కానీ రంగా గారు మానవత్వానికి ప్రతినిధి. రంగా గారంటే ఒక భరోసా, రంగా గారంటే ఒక నమ్మకం, రంగా గారంటే ఒక విశ్వాసం, ప్రతి పేదవాడి గుండెల్లో నిలిచిపోయిన ఒక జ్ఞాపకం అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఆనాడు రంగా గారి దగ్గర ఎవరున్నారండి? కేవలం దళితులు, బడుగు వర్గాలు, పేదవారు. అన్నా నాకు అన్యాయం జరిగిందంటే ఎంత చిన్నవాడైనా సరే వెళ్ళి వాళ్ళకి న్యాయం చేసిన మహాగణుడు వంగవీటి మోహన్ రంగారావు గారని మీకు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా. పార్టీలు కాదు ప్రధానం, ఎంత పెద్ద పదవులు చేసామన్నది కాదు ప్రధానం, ప్రజల గుండెల్లో మనం నిలిచిపోయామా లేదా, పేదవాడి గుండెల్లో మనం ఉన్నామా లేదా, పేదవాడికి మన వల్ల న్యాయం జరిగిందా లేదా అన్నదే ప్రధానం అని చెప్పి నేను మీకు మనం చేస్తాను. అలాంటి మహానుభావుడు వంగవీటి మోహన్ రంగారావు గారు. వంగవీటి మోహన్ రంగారావు గారు అంటే ఒక విశ్వాసం, పేదవాడికి ఒక భరోసా. ఎంత పేదవాడి దగ్గరకైనా అన్యాయం జరిగితే, ఒక పేదవాడికి ఇల్లు లేదంటే ఎంత దూరమైనా వెళ్ళి వారికి ఇల్లు ఇప్పించే పరిస్థితి. ఇవాళ మా దళితులు చాలామంది రంగా గారి విషయంలో చనిపోయిన వారు ఉన్నారు, రంగా గారి కోసం ప్రాణాలు పెట్టిన వారు ఉన్నారు. అలాగే రంగా గారు కూడా కేవలం దళితుల కోసమే చనిపోయారని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. రంగా గారిని ఇవాళ ఏదో కొద్దిమందిగా మనం జ్ఞాపకం చేసుకోవడం కాదు, అరవడం కాదు, ఆయన ఆశయాలను ఎంతవరకు ముందుకు తీసుకెళ్తున్నాం అన్నది ఒకసారి యువత ఆలోచించాల్సిందిగా మనం చేస్తున్నాం. కాంస్య విగ్రహం పెట్టినప్పుడు, వర్ధంతప్పుడు, జయంతప్పుడు ఏదో 4 మాటలు మాట్లాడుకోవడం కాదు,
ఆయన ఎన్నో ఆశయాలు మన ముందు ఉంచి వెళ్ళారు. ఎంతో మందిని ఆయన జీవితాన్ని ఇచ్చి వెళ్ళారు. ఆ దిశలో మనం ప్రయాణం చేస్తున్నామా లేదా? మనం ఎంతమంది పేదవారిని బాగు చేస్తున్నాం, ఎంతమంది బడుగు బలహీన వర్గాలకి మనం అండగా నిలుస్తున్నాం, న్యాయం చేస్తున్నాం అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించి ఆయన ఆశయ సాధనలో ముందుకు పోవాలని చెప్పి మనం చేస్తూ ఉన్నా. నాకు చాలా చిన్నప్పుడు రంగా గారితో అనుభవం. రంగా గారు మేము నీరుకొండలో నరమేధం జరిగినప్పుడు దళితుల మీద, అప్పుడు నాకు బహుశా ఒక 20 ఏళ్ళు ఉంటాయేమో. మొదటిగా మేము గన్నవరంలో ఒక ఉద్యమం తీసినప్పుడు దానికి ప్రధాన అతిథిగా, అలాగే ప్రధాన వక్తగా మేము రంగా గారిని పిలవడం జరిగింది. ఆ పరిచయం ఆయన నన్ను ఎంతో గౌరవంగా, నాకు ఆయన ఒక స్ఫూర్తి, ఎంత ఎక్స్టెంట్ కన్నా వెళ్ళి మనం పేదవాడి కోసం పనిచేయాలి. మనం ఒకప్పుడు పేదరికాన్ని అనుభవించాం, కానీ మనలాగా ఎంతోమంది పేదలు ఉన్నారు. వాళ్ళకి ఏ విధంగా మనం దగ్గరగా ఉండాలి, వారికి ఏ విధంగా న్యాయం చేయాలి అనేది ఒక ఆలోచన నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నా. నేను ఎప్పుడు ఎవరికి భయపడలేదు, నేను భయపడను కూడా. ఎందుకంటే ఒక ధైర్యం అనేది మనిషిని బ్రతికిస్తుంది, సాహసం అనేది ప్రజల మనసుల్లో నిలిచిపోయేలా ఉంటుంది. కనుక మీరు ఇలా మాట్లాడుకోవడం అరుచుకోవడం కాదు, రంగా గారి ఆశయాలను ముందుకు ఏ విధంగా తీసుకెళ్ళాలి, రంగా గారిని 10 కాలాల పాటు, ఇవాళ 31 సంవత్సరాలు కాదు, ఇంకా కొన్ని వందల సంవత్సరాలు ప్రజల గుండెల్లో ఉండే విధంగా ఎలా ఉంచాలి మనం అనేది ఒక ఆలోచన చేసి ఇవాళ అయ్యప్ప లాంటి యువకులు బయటకు వచ్చారు. తమ్ముడికి నా హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాము. అయ్యప్ప నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పా, నా పార్టీ వేరు, నేను దూరంగా ఉన్నా, మీరందరూ పెద్ద మహానుభావులను పిలుచుకున్నారు, నేను రావడం అంత సమంజసంగా ఉండదేమో అని చెప్పి నేను రాలే బాబు అంటే, కాదక్క మీరు రావాలి తప్పకుండా. నా తమ్ముడు భరత్ ఉన్నాడు, భరత్కి నాకు ఒక 10-15 సంవత్సరాల అనుబంధం. నా సొంత తమ్ముడిలాగా నన్ను ఆదరిస్తాడు, పలకరిస్తాడు, కష్టంలో ఉన్నప్పుడు ఓదారుస్తాడు. అదేవిధంగా భరత్ పట్టుదలతో అయ్యప్ప నా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు నేను కాదనలేక వచ్చాను. ఒక దశలో మానేద్దాం అనుకున్నా, కానీ రంగా గారి ఆత్మ నన్ను మానేయనివ్వలేదు. రంగా గారు నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. తన గురించి ఒక మాట మాట్లాడడానికి రంగా గారు నాకు అవకాశం ఇచ్చారు. అలాగే ఈ అవకాశం ఇచ్చిన తమ్ముడికి, మీకు అందరికీ, అభిమానులందరికీ, ఒక రంగా గారి అభిమానిగా మీకు అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక శాసనసభ్యులు ఉన్నారు, గౌరవనీయులైన పెద్దలు ఉన్నారు, వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు చేస్తూ, మీరందరూ కూడా ఆయన ఆశయ సాధనలో ముందుకు వెళ్ళాలని, రంగా గారికి మంచి పేరు తేవాలని చెప్పి, మంచిగా ఇంకో పలానా రంగా మిత్రమండలి వీళ్ళు, ఈ రంగా మిత్రమండలి వాళ్ళు ఈ మంచి పనులు చేశారని వ్యవస్థలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకునే విధంగా రంగ అభిమాన సంఘాలన్నీ ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. కాలాతీతం అయిపోయింది కనుక నాకు సెలవు ఇప్పించాల్సిందిగా కోరుకున్నాను. అమర్ రహే మోహన్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. జై హింద్. చాలా అద్భుతంగా చెప్పారండి, ఎలా ఉండాలి, ఆయన ఎలా ఆదర్శంగా తీసుకోవాలి. చాలా థ్యాంక్స్ మేడం. ఇప్పుడు మాట్లాడతారంటే క్లుప్తంగా ఒక 2 minutes. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా రాధారంగ మిత్రమండలి గురించి అవనిగడ్డ దృశ్యంలో తెలియజేయాలంటే మొట్టమొదటిగా గుర్తొచ్చేది రాజనాల మాణిక్యారావు గారు, యాసం సిక్కిబాబు గారు, జగన్ కోసం, రాధారంగ మిత్రమండలి కోసం ప్రాణత్యాగం చేసిన దామర చిన్నప్ప గారు, ఎంతో మంది రాధారంగ మిత్రమండలి ప్రాణాలు తీసిన ఈ అవనిగడ్డలో బాకీ అంటూ ఉంటే రాజనాల మాణిక్యారావు గారికి, యాసం సిక్కిబాబు గారికి మనం రాధారంగ మిత్రమండలి బతుకున్నంత కాలం వాళ్ళిద్దరికీ మనం ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేమని ఈ రాధారంగ మిత్రమండలిలో బతికి బట్ట కట్టిందంటే, ఈ రోజు ఏ నాయకుడికైనా సపోర్ట్ చేసి వీళ్ళు రాధారంగ మిత్రమండలి ఎంతో సరిగ్గా లేకపోతే ఓట్లు పడవనే నాయకులు ఎవరైనా ఉన్నారంటే ముందుగా గౌరవించేది మనం రాజనాల మాణిక్యారావు గారిని, యాసం చిట్టిబాబు గారిని, చనిపోయిన మన దామల చిన్నబ్బాయి గారిని, ఇకపోతే విజయవాడ బొప్పిలి వంగవీటి మోహన్ రంగా గారికి బాడీ మొత్తం రక్త మాంసాలు ఉంటే, వెన్నుపూస అంటూ ఉంటే జీవితాలుగా పులిబిడ్డలు ఎక్కడన్నా భయపడరు, దేనికైనా సిద్ధం. రాధారంగ మిత్రమండలి అంటే ఒక వ్యక్తి లేకపోతే ఒక వ్యవస్థ కాదు, ఒక సమూహ శక్తి. దేనికి భయపడని వెన్ను చూపని వీరులు ఎంతమంది వస్తారు. ఒక రాధారంగ మిత్రమండలి
మా కార్యకర్తల్ని, మా రాధారంగ మిత్ర మండలిని ఎప్పుడు మీరు ప్రోత్సహిస్తారో మీ ఆశయాలకి రంగా గారు ఎప్పుడు పైనుంచి దీవెనలు అందిస్తారు. ఇలాంటి మన అయ్యప్ప లాంటి కార్యకర్తలు కొన్ని వేలు వందల మంది పుట్టుకొస్తా ఉంటారు. కానీ ఇలా వచ్చి మన కోసం కాంస్య విగ్రహం పెట్టి రంగా గారిని మళ్ళీ ఒకసారి గుర్తు చేసి ప్రతి ఒక్క నాయకుల గుండెల్లో మీకోసం రంగా గారుగా నేను ఉన్నాను, మీరు మీ నాయకుల ద్వారా మీ పనులు చేపించుకోండి. రంగా గారి కార్యకర్తలకు, రాధారంగ మిత్ర మండలి అభిమానులకి ఏ విధమైన కష్టం వచ్చినా సరే మీ నాయకులు ఉన్నారు, నిలదీయండి. మీరేంటో మీ సత్తా ఏంటో ఒక్కసారి జోహార్ విఎం రంగా అంటే కార్యకర్తలు ఉన్నారు. ఇలాంటి కార్యకర్తలు ఇక్కడున్న స్టేజీ మీద ఉన్న కార్యకర్తలు అందరూ కూడా ఏ ఒక్క పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. జనసేన ఉన్నారు, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, టీడీపీ అన్ని పార్టీల ఉన్న రంగా గారికి నమస్తే అన్నా, నమస్తే అనాల్సిందే. అదే రంగా గారి గొప్పతనం. రంగా గారు అంటే ఎవరికి గుండె నిండా ఉండే గౌరవమే. కానీ ఏ ఒక్క వ్యక్తికి మా ఇంట్లో చిన్న పళ్ళిగా పెట్టడానికి భయపడతాం, మీరు కనుక్కొని ఉంటాం. కానీ రంగా గారి కార్యక్రమం వస్తుందంటే నిద్రపోరు తమ్ముళ్ళు, ఏ ఒక్కళ్ళు నిద్రపోరు. ఈ కార్యక్రమం చేయాలా, ఆ కార్యక్రమం చేయాలంటారు. ఎన్ని రోజులైనా సరే ఆయన కోసం శ్రమదానం చేస్తారు. ఏ ఒక్క నాయకుడికైనా సరే కార్యక్రమం ఉందంటే ఎంత ఇస్తామనే కార్యకర్తలు ఉన్నారు. ఒక్క రంగా గారికి మా దేవత నీకేం కావాలని కార్యకర్తలు ఉన్నారు. ఈ అవకాశం కలిగించిన మన నాయకులు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీమతి రమేష్ గారికి, మా కడవకల నరసింహరావుకి, వంగవీటి నరేంద్రరావుకి, తాంతయ్య కుమారి గారికి, మా అంగిరావుకి, మరొకసారి మా పోతపైన అయ్యప్ప స్వామి గారికి ఈ అవకాశం కలిగించినందుకు మీ అందరికీ రంగా గారిని గుర్తించుకునే ప్రతి ఒక్కళ్ళు మాకు అన్నదమ్ములతో సమానమే. మీకు మాకు దూరం ఉండదు. విజయవాడకి అవనిగడ్డ ఎంత ముఖ్యమో అవనిగడ్డకి విజయవాడ అంతే ముఖ్యం. గడ్డ మీద ఉన్నంత కాలం ఎవరికి భయపడద్దు. రాధారంగ మిత్ర మండలి ఎప్పుడు అండగా ఉంటుంది. చాలా థ్యాంక్స్ అండి సార్. ఇప్పుడు ప్రముఖ పారిశ్రామికవేత్త గోళ శ్రీనివాసరావు గారు క్లుప్తంగా రంగా గారికి మాట్లాడతారండి. ఇదంతా పెద్దలు మాట్లాడగానే చివరిగా పెద్దలకు ఇచ్చిన సన్మాన కార్యక్రమం ఒక మెమోంటో బహిరిస్తా అంటే ప్రతి ఒక్కరికి కొంచెం ఓపికగా. సభాధ్యక్షులు లేచెండ్ యూత్ ఆధ్వర్యంలో రాధారంగ మిత్ర మండలి సహకారంతో స్వర్గీయ వంగవీటి మోహన్ గారి వర్తంతి ప్లస్ డయాస్ మీద ఉన్న పెద్దలందరికీ, నరేంద్ర గారికి ప్రత్యేకించి ఈ సభా కార్యక్రమం ఇంత సక్సెస్గా జరగడానికి మాకు సహాయ సహకారాలు అందించిన మా ఎమ్మెల్యే శ్రీమతి రమేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. నేను విజయవాడ వెళ్ళింది 31 సంవత్సరం సార్. మాది విశ్వనాథపల్లి, మా స్వగ్రామం విశ్వనాథపల్లి. మేము విజయవాడ వెళ్ళి 31 సంవత్సరాలు అయిందండి. ఈ రంగా గారు సరిపోయి 31 సంవత్సరం అంటే ఈ అయ్యప్ప స్వామి బ్రదర్కి 35 years ఉంటాయి అనుకుంటున్నాను నేను. అంటే ఇంక ఆల్మోస్ట్ రంగా గారు పెద్దగా పరిచయం లేదు. అప్పుడు 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 3 సంవత్సరాల లోపు ఉంటాయి. ఇలాగే ప్రతి యువత ఒక చిన్న మనవండి, ఎక్కువ ఏం అవసరం లేదు. ఇలాగే ఈ మన 3 మండలాల్లో ఏ విగ్రహం ఏ ఊర్లో పెట్టినా వ్యక్తితో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదండి. మాకు విజయవాడలో కాపు సొసైటీ ఉంటుందని మేము రన్నింగ్ చేస్తున్నాం. దాని తరఫున మా వంతు సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మాదివాడ వెంకటకృష్ణ గారు రంగా గారి గురించి మాట్లాడతారండి. వేదికపై అందరికీ ధన్యవాదాలు. 31 సంవత్సరం అయినా ప్రతి సంవత్సరం మరవకుండా దివిసీమను ఎంత ఇదిగా ఆయన ప్రేమించారు, అదేవిధంగా రాధారంగ మిత్ర మండలి జన్మదినం కానీ వర్ధంతి సందర్భంగా అది రాధారంగ మిత్ర మండలి నాయకత్వంలో రాజమాణిక్యరావు గారి ప్రతి సంవత్సరం జరిపిస్తూనే ఉంటారు. పెద్దలు చెప్పినట్లుగా మరి దివిసీమ ఆయన ఎంత ప్రేమించే వ్యక్తో పెద్దలు చెప్పారు ఇంతకు ముందు మనకి. ఆ రీతిగానే జనం కోసం పుట్టారు, జనం కోసం మరణించారు ఆయన. కాబట్టి ప్రతి ఒక్క గుండెల్లో మరి రంగా గారు ఉన్నారు. మరి ఇటు చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి ఉల్లిపాలెం గ్రామస్తులకు, పోతుపోయిన అయ్యప్ప స్వామి గారికి నా హృదయపూర్వక అభినందన తెలియపరుస్తూ ఉన్నా. మరి ముఖ్యంగా ఇందాక పెద్దలు చెప్పినట్లుగా
ఆయన ఆశయాలని మనం బ్రతికించాలంటే అయ్యప్ప స్వామి లాంటి వ్యక్తులు చాలామంది మరి అయ్యప్ప స్వామి చాలా కార్యక్రమాలు చేస్తారని మేము విన్నాం. ఎంతోమంది సహకారిగా ఉంటా ఉన్నారని, ఆ రీతిగా అనేక మంది లెగాలని, ఎంతోమంది ఈ గ్రామం నుంచే సహకారులై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ మాట ముగిస్తాను. యూత్ ప్రెసిడెంట్ సతీష్ గారు క్లుప్తంగా వంగవీటి రంగా గారి గురించి మాట్లాడతారండి. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ, పూజ్యులు, గౌరవనీయులు, మరి ఎంతో అనుభవశాలులు వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను విజయవాడ సిటీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరి బాధ్యత స్వీకరించి వెళ్తా ఉన్నానండి. మాది విజయవాడ. మాకు ఒక పక్క గుణదల మరియమ్మ తల్లి ఒక దేవత అయితే, మరో పక్క కనకదుర్గమ్మ గుడి పైన అమ్మవారు ఒక దేవత అయితే, మాకు ఇంకో దేవుడు కూడా ఉన్నాడండి. ఆయన పేరే వంగవీటి మోహనరంగ. మాకు కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు. ఆ పేరు వినపడంగానే నరనరాల్లో వైబ్రేషన్ స్టార్ట్ అయింది. కానీ ఖచ్చితంగా మేము ఒకటైతే చెప్తా ఉన్నాం, యువజన కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను ఆ ఆంధ్రరత్న భవనం ఎక్కడైతే ఉందో, ఆంధ్రరత్న భవనంలో రంగా గారు చేసిన నిరాహార దీక్షలు, రంగా గారు చేసిన పేదల పట్ల సంక్షేమ పథకాలు, ధనవంతుడికి ఎదురు తిరిగిన ధైర్యం, అవన్నీ మాకు పాఠాలుగా చెప్తారు. ఆంధ్రరత్న భవనంలో ఆయన ఫోటోలు, ఆయన గురించి డైరీ, అవన్నీ కూడా మా కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, నెహ్రూ గారితో పాటు ఇంకొకరి గురించి చెప్పాల్సి వస్తే వంగవీటి మోహన్ రంగా గురించి చెప్తారు. ఆయన ఆశయ సభలో ఇప్పటికీ ఆయన పక్కన ఉన్న పర్సనల్ లాయర్ వలిబోయిన గురునాథం గారు, ఆయనతో నేను జర్నీ చేస్తా ఉంటానండి. ఈ వలిబోయిన గురునాథం గారు రంగా గారికి అత్యంత ఆప్తులు. ఇక్కడ చాలా మంది పెద్దలకు తెలిసే ఉండొచ్చు, అత్యంత ఆప్తులు. ఆయన పర్సనల్ లాయర్ కూడా. ఆయన దగ్గర నుంచి మేము రంగా గారు గురించి ఏమైనా చెప్తారేమో అని ఎదురు చూస్తా ఉన్న టైంలో మచ్చుకు కొన్ని పాఠాలు చెప్పారు. రంగా గారి గురించి ఏది చెప్పినా ఆయన మేము చూడకపోవచ్చు, చేయకపోవచ్చు, కానీ ఆయన నడిచిన దారి ఏదైతే ఉందో అది మాకు ఇప్పటికీ విజయవాడ నగరంలో పాఠాలే. ఇక్కడ కూడా ఎంత అభిమానం చూసి ఎంతో ఆనందంగా ఉంది సోదరులారా. అయితే గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఈ రోజులో విమానాలు తిరగడం కన్నా అంతకుముందు పాత రోజుల్లో విమానాలు తిరిగేటప్పుడు వంగవీటి మోహన్ రంగా గారు ఒక విషయమై ఢిల్లీ ప్రయాణమై వెళ్తా ఉన్నప్పుడు, అతను జీపులో రంగా గారు వెళ్తా ఉన్నప్పుడు ఫ్లైట్ లేట్ అయిపోయి ఆ ఫ్లైట్ అట్లా పోతా ఉంటే ఆ పొలాల్లోంచి వెళ్ళేది. అప్పుడు ఇంత పెద్ద ఫ్లైట్లు కూడా కాదండి, చిన్న ఫ్లైట్. ఇవన్నీ నేను చూసినవి కాదు. మా పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో రంగా గారికి తో ప్రయాణం చేసిన చాలా మంది పెద్దలు చెప్తుంటే నేను ఎలాది మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒక పశువుల కాపరి ఆ ఫ్లైట్ ఎదురుగా కరెంటుకొని వెళ్ళి ఫ్లైట్ ఆపేశాడండి. జీపులో వస్తున్న రంగా గారు ఆ ఫ్లైట్ ఎక్కాలి. అది అతను గమనించి ఆ ఫ్లైట్ ఆపితే ఆ ఫ్లైట్ వెనక్కి వెళ్ళి జీబులో ఉన్న రంగా గారు ఆ ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఇప్పటికీ చరిత్రలో ఇది ఒక ఘట్టంగా మేము ముందుంచుతా ఉన్నాను. ఈరోజు గిరిపురం శాతవాహన కాలేజ్ విజయవాడ దగ్గర దళితుల పట్టాల కోసం పట్టాలు ఇవ్వాలని పోరాడతా ఆయన రాఘవయ్య పార్టీ దగ్గర నిరాహార దీక్షలో కూర్చున్నప్పుడు నేను ఎందుకు చెప్తానంటే ఈ మాట, అతను డబ్బుకి ఎప్పుడు రంగా గారు తలకాయ ఉంచిన విషయం కాదు. ఆ రోజు రంగా గారి చేతిలో ₹1,00,000 ఉంటే, ₹1,00,000 ఉంటే కనుక ఆ ధన రాఘవయ్య పార్టీ కాదు ఢిల్లీలో జరిగేదంట. అంటే ₹1,00,000 కూడా లేని అతను లక్షల గుండెలో స్థానం ఉంది, కానీ డబ్బుకి ఏనాడు ప్రాధాన్యత ఇవ్వలేదు వంగవీటి మోహన్ గారు. అలాగే ఇక్కడ చాలా మంది యువత ఉంది. రంగా గారిని మనం చూడకపోవచ్చు. ఇందాక కాంతి కుమారి గారు అక్కడ మాట్లాడినట్టు, పెద్దలు మాట్లాడినట్టు ఆయన ఆశయ సాధన కోసం మనం పేద ప్రజలకు ఏం చేస్తా ఉన్నాం? మనిషికి భయం అంటూ ఉంది అంటే ఒక చావే. ఆ చావును కూడా లెక్క చేయకుండా ఉన్నాడు ధైర్యవంతుడే. మన ఆవేశాన్ని, మన ఆలోచనల్ని, ఈ ధైర్యాన్ని ఖచ్చితంగా మంచి పనులకి, పేద బడుగు బలహీన వర్గాలకి ఉపయోగించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బ్రదర్ అయ్యప్ప స్వామి గారికి ఈ ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు నేను ఆంధ్రరత్న భవన్లో కలిశానండి. బాగా థ్యాంక్ యూ సో మచ్ సార్. విజయవాడ నగరంలో మా వంతు మీకు ఎప్పుడు మేము ఖచ్చితంగా ఉంటామని. అలాగే నరేంద్ర అన్నయ్య గురించి మాట్లాడాల్సి వస్తే అన్నయ్య నాకు ఒక పరిచయం. వంగవీటి నరేంద్ర అన్నయ్య గారికి సభాముఖంగా ఇది సమయమో కాదు, కానీ అన్న ఆంధ్ర రాష్ట్రానికి మీ అవసరం ఉంది. ఖచ్చితంగా మీరు ఇంకా
ఇంకా ముందుకు రావాలి. విజయవాడ నగరం 59 డివిజన్లో ఉంటుంది. మీరు ఖచ్చితంగా ముందుకు రావాలని సభాముఖంగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్స్ అండి. సార్ ఇప్పుడు హైదరాబాద్ హైకోర్టు లాయర్ రాజేష్ గారు ఒక 2 minutes అంటే క్లుప్తంగా మాట్లాడబోతున్నాం. పెద్దలందరికీ నమస్కారం. అయ్యా, నాకు చిన్నప్పటి నుంచి ఒక భయం ఉండేదా. నేను ఎక్కడికి వెళ్ళా కానీ అవనిగడ్డ కాన్స్టిట్యున్సీ అంటే సార్ మాకు 77లో సైక్లోన్ వచ్చిందండి, మాది మాకేందని చెప్తే అప్పుడు గుర్తుపెట్టేవాళ్ళండి మమ్మల్ని. అయితే ఆ భయం నిన్నటి వరకు ఉండేది. ఇటు నుంచి ఉప్పునైతే మమ్మల్ని కాపాడడానికి ఈరోజు అయ్యప్పని ఉన్నాడు. అక్కడ అవనిగడ్డలో 2 మనుషులు ఉన్నారు సార్, మనుషులు కాదు మహానుభావులు లాంటి. ఫ్రెండ్షిప్ మారిపోయి చెప్పాలా, వేరే దానికి మారిపోయి చెప్పాలా తెలియదు కానీ మన సింహాద్రి రమేష్ గారు, అలాగే మన నరసింహారావు గారు, ఇక్కడ మాకేమన్నా ఆపదొస్తే మన అన్న ఉల్లిపాలెం నుంచి మమ్మల్ని పైకి లేపుతాడు. అక్కడ ఇద్దరు మా నాయకులు మమ్మల్ని చేతులు పట్టుకుని పైకి లేపుతారు. అయ్యా, మన తెలంగాణలో ఉంటే ఆంధ్ర వాళ్ళు డాష్ అని తిడితే మన కోపం వచ్చింది, మన అమ్మ తిడితే కోపం వచ్చింది, మా నాన్న తిడితే కోపం వచ్చింది. అలాగే తన దేవుడిని తన ముందర చంపితే ఎంత కోపం వచ్చింది, ఎంత రగిలిపోతాయి. పురాణాల్లో మనం వింటూ ఉంటాం. 13 సంవత్సరాలు 12 సంవత్సరాలు వనవాసం చేశారు, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు, మహాభారతంలోనే 14 సంవత్సరాలు చేశారు అని చెప్తా ఉంటారు. కానీ మన అన్న 30 సంవత్సరాలు అజ్ఞాతవాసం చేశారు. 30 సంవత్సరాలు. ఈరోజు మా ధైర్యం పడిపోయింది. ముందు వచ్చాం. రంగారావు గురించి పెద్దలందరూ చెప్తారు. అయ్యా, మేము చెప్పలేదప్పటికి పెద్దలందరూ చెప్తే నేను నేర్చుకున్నామయ్యా. మీ అందరికీ ఒక్కోసారి అందరికీ వందనాలు తెలుపుకుంటూ మా అయ్యప్పలకు మరీ వందనాలు చెప్పుకుంటూ నమస్కారం. మధ్య వెంకటేశ్వరరావు గారిని మాట్లాడాల్సిన కోరుతున్నారండి. చాలా థ్యాంక్స్ అండి. కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవనీయులు మన శాసనసభ్యులు మిత్రులు సింహాద్రి రమేష్ గారికి, అదేవిధంగా విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి మిత్రులు శ్రీ వంగవీటి నరేంద్ర గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరి మాజీ ఇన్ఫర్మేషన్ డైరెక్టర్ శ్రీ లామ్ తాంతియా కుమార్ గారికి, అదేవిధంగా దివిసేవలో రాధా రంగా మిత్రమండలి అధ్యక్షులు శ్రీ రాజనాల మాణిక్యాలరావు గారికి, వ్యాసం చిట్టిబాబు గారికి, ఇట్లా చెప్పుకుంటా పోతే ఈ స్టేజీ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, స్టేజీ మీద ఉన్నటువంటి మీ అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనకి ఏదో చేసే ఉపన్యాసం కావాలా, మనలో మార్పు వచ్చే ఉపన్యాసం కావాలా, మీరు ఆలోచన చేసి చెప్తే ఏదో చేసే ఉపన్యాసం అయితే అదే ఇద్దాం కదా 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 అంతే కదా. కాబట్టి ఏంటంటే మీరంతా కూడా నిశ్శబ్దంగా ఉంటే, ఒక నిశ్శబ్దం ఉంటే ఆ నిశ్శబ్దంతో ఒక నిశ్శబ్దమైనటువంటి విప్లవాన్ని తీసుకువచ్చేటువంటి ఆలోచన మనం చేస్తే, ఏదైతే స్వర్గీయ మోహన్ రంగా గారి కన్న కళలు, స్వర్గీయ మోహన్ రంగా గారు ఏ ఆశయం కోసం, ఏ ఆలోచన కోసం, ఏ రాజకీయ పందా కోసం తన యొక్క ప్రాణాలను సైతం బలిదానం చేశారో, అలాంటి ఆలోచన విధానాన్ని మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం. ఆ ఆలోచన విధానాన్ని పెంచుకోవటమే మన రంగా గారికి మనం ఇచ్చేటువంటి నిజమైనటువంటి నివాళి అనేటువంటి విషయాన్ని మీ అందరికీ మనం చేసుకుంటూ, రంగా గారు ఆయన పెద్ద ఆజానుబాహుడు కాదు, స్ఫురద్రుడి కాదు, నరేంద్రంతో ఎత్తు లేడు. అదేవిధంగా రంగా గారు పవన్ కళ్యాణ్, చిరంజీవి గారు లాగా సినిమా యాక్టర్ కాదు. రంగా గారు ఏదైనా మంచి క్రికెటర్ అంతకన్నా కాదు. రంగా గారు టాటా పిల్లల అంత ఆస్తిపరుడు కాదు.
మనందరి పెద్దలు మనందరికీ సెలవిచ్చారు. ఒక సామాన్య కుటుంబం నుంచి, ఒక బిలో పావర్టీ లైన్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి 31 సంవత్సరాలు ఆయన చనిపోయినా, ఒక తరం మారిపోయినా, ఆయన తరంలో ఆయన చూడనటువంటి వ్యక్తులు, కొత్త తరంలో పుట్టినటువంటి వ్యక్తులు ఆయన యొక్క మాట, ఆయన యొక్క పేరు చెప్పగానే ఒళ్ళు గగుర్పొచ్చి నరాలు ఉప్పొంగి ఉనికి అయ్యే వద్దాము అంత చేశారు. అంటే రంగా గారు కేవలం ఆయన